ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడటానికి కానీ లేకపోతే దాని గురించి ప్రశ్నించటానికి కానీ ఒకవేళ ఎవడైనా ముందుకొస్తే వాడికి ఒక కులాన్నో లేకపోతే ఒక మతాన్నో లేదు అంటే ఒక పార్టీకో అంటకట్టేసి ఆ టైంలో నువ్వు ఎందుకు అడగల, ఈ టైంలో నువ్వు ఎందుకు అడగల, అప్పుడు నువ్వేం పొడిచావు, ఇప్పుడు నువ్వేం పీకావు, ఇట్లా మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని రాజకీయానికి, మతానికి, కులానికి ఆపాదించేస్తూ చాలా హీన స్థితికి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిగజారిపోయినాయి. అంటే రాజకీయాల గురించి అని మనం స్పెసిఫైగా దాన్ని ఏం పక్కకు తీయక్కర్లేదు. ఇట్స్ అబౌట్ బేసిక్ హ్యూమన్ థింగ్స్. అంటే మన సొసైటీలో మన మధ్యలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతున్నా కూడా అది రాజకీయానికి ఆపాదించేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఈడే పార్టీ, ఈడే కులం, ఈడే మతం, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా, సుగాలి ప్రీతి గురించి మీ అందరికీ తెలుసు, ఎన్నో వీడియోలు చూసుంటారు, ఎన్నో ఇంటర్వ్యూస్ చూసుంటారు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ కూడా మీరు చూసుంటారు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సేనతో సేనాని అని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ క్యాడర్తో వాళ్ళ నాయకులందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడిన మాటలు మనందరం వింటూ నా పొజిషన్ వేరు, నేను మాట్లాడకూడదు, మీరు మాట్లాడాలి, యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మీరు మాట్లాడాలని చెప్పని అన్నప్పుడే నేను చెప్పడం జరిగింది, ఇతను వీళ్ళందరినీ ఉసుగొలుపుతున్నాడు చూడండి అని చెప్పని. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత హీనంగా రాజకీయం చేస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత హీనంగా అంటే ఈ కులాన్ని వాడటం అయిపోయింది, మతాన్ని వాడటం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ చివరికి ఎవరైతే ఒక తల్లి కూతుర్ని పోగొట్టుకొని ఆ కూతుర్ని ఎవరో ఆ పిల్లని సెక్షువల్గా అసాల్ట్ చేస్తే దానికి సంబంధించి ఆ తల్లికి 2017 నుంచి న్యాయం జరగకపోగా, న్యాయం అంటే ఏంటి, భూమి ఇవ్వటం, ఉద్యోగం ఇవ్వటం న్యాయమా? మీ ఇంట్లో ఒకరిని చంపేసి మీకు భూమి ఇది ఇచ్చేస్తాం, మీరేం మాట్లాడొద్దు, బాధపడొద్దు అంటే అది న్యాయమేనా? అంటే జనసేన పార్టీ వాళ్ళకి అది న్యాయంలా కనపడుతుంది. ఆ తల్లి కూతురిని పోగొట్టుకొని 2017 నుంచి ఇప్పటిదాకా ఎవరు ఈ హత్య చేశారు అనేది తెలియకపోగా, తన కూతుర్ని చంపిన హంతకులు ఎవరు, ఆ కామాంధులు ఎవరు అనేది తెలియకపోగా, కూతుర్ని పోగొట్టుకొని ఆ బాధని అనుభవిస్తూనే ఇప్పుడు కొత్తగా ఎవరైతే సుగాలి ప్రీతి పేరుని వాడుకున్నారో, సుగాలి ప్రీతి అనే పేరుని రాజకీయంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఏ విషయం మీదైతే ఇతను అప్పటి ప్రభుత్వాన్ని మాక్ చేశాడో, ఇప్పుడు అదే విషయం ఆ తల్లి మాట్లాడుతుంటే ఆ తల్లికి ఒక కులం అంట కట్టేస్తున్నారు. ఆ తల్లి అసలు ఎస్టీనే కాదంటున్నారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. మొగుడు అంటున్నారు, నీ మొగుడికి ఉద్యోగం ఇప్పించుకున్నావు నువ్వు అని చెప్పని అంటున్నాడు. ఆడు ఎవడో మరి ఆడెవడో తెలియదు, ఒకసారి చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు ఇదే వినండి ఒకసారి. ఇతను ఎవరో కూడా నాకు అసలు బేసిక్గా తెలియదు, ఇతను ఎవరో కూడా. మరి జనసేన పార్టీ వ్యక్తి అంటే ఇతను, ఎందుకంటే అన్నం నిలబట్టడమే ఉంటుంది కదా, అంతా ఎక్కడ మనం అంత వేరే వాళ్ళు పెద్ద ఉండదు కదా మాట్లాడించడం. ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళ పార్టీలోంచి పంపించేస్తూ ఉండాలి, రాజు రవితేజ లాంటి వాళ్ళని, రైట్? ఇప్పుడు చూడండి ఏం మాట్లాడతారు. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్స్కి ముందు మాట్లాడిన మాటలు మీరు వినండి ఒకసారి. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకోండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ఇది ఎప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్, ఇది 2024 ఎలక్షన్స్ క్యాంపెయిన్. సుగాలి ప్రీతిని పట్టించుకోవట్లేదు, విన్నారు కదా, సుగాలి ప్రీతిని ఎవడో పట్టించుకోవట్లేదు. స్కూల్కి వెళ్తే ఆ పిల్లని ఒకడు నాశనం చేస్తే ఎవరో పట్టించుకోవట్లేదు. ఎలక్షన్స్కి ముందు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్కి ముందు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి, అప్పటిదాకా న్యాయం జరగలేదు అనేది అతని ఉద్దేశం. జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. పౌడర్ కొట్టుకున్నాడు అన్న, పాయింట్స్ పౌడర్. మనకి తెలియదు. ఇప్పుడు
ఇదేంటి ఎలక్షన్స్కి ముందు మాట్లాడిన మాటలు అంతే కదా. సుగాలి ప్రీతి అనే వ్యక్తికి కాంపెన్సేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన మాటలు ఇవి. అంటే న్యాయం జరగలేదు సుగాలి ప్రీతికి అనేది పవన్ కళ్యాణ్ వాదన అంతే కదా. ఎలక్షన్స్ వచ్చినాక సంతకం పెడతానన్న దేని మీద? ఫస్ట్ కేసు మేము చూస్తాం, మేము ఫస్ట్ కేసు మేము వర్కౌట్ చేస్తామని దేని మీద? సుగాలి ప్రీతి అంటే ఏంటి? కాంపెన్సేషన్ వచ్చినా సరే న్యాయం జరగలేదని మీ ఉద్దేశం అంతే కదా, మంచిదే. కానీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు ఒకసారి ఎందాం. పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. సంతోషం. మాకు కూడా ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, ఏ పవన్ కళ్యాణ్ అన్న దిగాడా పైనుంచి? ఏ పవన్ కళ్యాణ్ పైనుంచి అన్న దిగాడా? బాధితులు మాట్లాడతారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు. ఏ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందా? మాట్లాడకూడదా? అంటే పవన్ కళ్యాణ్ పైనుంచి అన్న దిగాడా ఏంటి? ఈ మహాతల్లి ఎంత మంచి భాష. ఎలక్షన్స్కి ముందు కావిలించుకోవటాలు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఇట్లా కావిలించుకొని, అబ్బో మామూలు నటన కాదు అది. అదేంటది ఎలక్షన్ క్యాంపెయిన్లో అరిచేస్తున్నాడు, గింజేసుకుంటున్నాడు, ఊగిపోతున్నాడు. ఏంటిది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కాంపెన్సేషన్ కింద వచ్చింది, అది మీ ప్రభుత్వం ఇచ్చింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్నట్టు అతను ఎవరో. అసలు నువ్వు ఎస్టీనే కాదంట, నువ్వు జోకం కూడా చేస్తావు. ఎస్సీ అసలు ఎస్టీనే కాదంట. పవన్ కళ్యాణ్ గారు ఈ దిగజారుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఒక తల్లి తన కూతుర్ని కోల్పోయి ఆ కూతుర్ని నాశనం చేసింది ఎవరో తెలియక 2017 నుంచి 8 సంవత్సరాలుగా న్యాయం కోసం వీల్ చైర్లో తిరుగుతుంటే ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్న ఎలక్షన్స్కి ముందు దాకా కూడా ఆ తల్లి ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మంచిది. అంటే లాజిక్ మాట్లాడుకుంటే ఎలక్షన్స్కి ముందు న్యాయం జరగలేదన్నారుగా. ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ గురించి మాట్లాడి అసలు నీ కులమే కాదంటున్నావేంటి? ఎవడీడు అసలు నేను ఎప్పుడు చూడలేదు. కులమే కాదా? కులాలను కలుపుకునే రాజకీయ విధానంగా సిద్ధాంతం గురించి పెద్ద డబ్బా కొట్టాడు కదా మొన్నే. అసలు కులం ఎందుకు వచ్చింది చనిపోయిన వ్యక్తికి? చనిపోయిన వ్యక్తి తల్లి కులం ఏంటో మనకు కావాలి ఇప్పుడు. దీనికంటే కూడా మాట్లాడటానికి కూడా నాకు వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి. నాకు మాట్లాడుతుంటే నాకు మంచి మాటలు రావట్లా. సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడు ఎస్టీ కాదు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు ఆమె ఏ కులం అయితే ఏంటి, ఎస్టీకి అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి? అంటే తన తల్లి కూతురు అంటే కోల్పోతే రాజకీయ నాయకులు స్పందించాలంటే కులాన్ని బట్టి స్పందిస్తారన్నమాట. జనసేన పార్టీ స్పందించాలంటే కులాన్ని బట్టి స్పందిస్తుంది అన్నమాట జనసేన. సిగ్గుండాలి కొద్దిగైనా కడుపుకు అన్నం తింటే సిగ్గుండాలి. సిగ్గుపడండి మీరు. జనసేన పార్టీకి చెప్తున్నా, సిగ్గుపడండి మీరు. సుగాలి ప్రీతి తల్లి కులం గుర్తొచ్చిందా ఇప్పుడు? ఇదేమంటాడు చూద్దాం మళ్ళీ. ఇంకా కోట కింద, వికలాంగుల కోట కింద నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుభవం, నువ్వు 5 ఏళ్ళు వచ్చినప్పుడు అనుభవా? మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు అనకపోయావా? నాకేం మన బ్రతుకులకి ఇప్పుడు ఈడెవడో మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం, పెళ్ళం మొగుడు అని చెప్పని. నీ మొగుడికి ఉద్యోగం చూడండి, క్యారెక్టర్ని ఎట్లా అసాసినేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిగ్గుపడండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సిగ్గుపడండి. షేమ్ ఆన్ యూ పవన్ కళ్యాణ్, షేమ్ ఆన్ యూ. సుగాలి ప్రీతి తల్లి కులం గుర్తొచ్చింది ఇప్పుడు మనకి. సుగాలి ప్రీతి తల్లి కులంతో పాటు ఏంటది, నీ మొగుడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు ఎంత మంచి భాష, ఎంత మంచి భాష. ఇదేనా మీ భాష? పవన్ కళ్యాణ్ ఇదేనా నీ నాయకులకు నేర్పిస్తున్నది? ఇదేనా నాయకులకు నేర్పిస్తున్నది మీరు? అంతేలే, మనం చక్కగా మాట్లాడి వస్తేగా మన నాయకులు బాగా మంచిగా మాట్లాడటానికి. నీ మొగుడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏంటది, ఏమంటాడు వీడు?
మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వు ఉద్యోగం కూడా చేస్తావంట కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుభవం, నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనుకోవా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుకోవా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లో. ఇవన్నీ అన్నింది పవన్ కళ్యాణ్ కదా. 5 సెంట్ల స్థలం, ఉద్యోగం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే అవన్నీ కాదు, పిల్లకి న్యాయం చేయాలన్నాడు ఎవడో రోడ్డు మీద. ఎవడో రోడ్డు మీద లారీ ఎక్కి గింజుకున్నది ఎవడో. ఆ పిల్లకి, ఆ పిల్ల తల్లికి న్యాయం చేయాలి, ఆ పిల్ల కుటుంబానికి న్యాయం చేయాలి, సుగాలి ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డు మీద పడి గింజుకుంది ఎవడో. ఆ న్యాయాన్నే ఇప్పుడు చేయమంటే అప్పుడు ఎందుకు మాట్లాడాలా నువ్వు అంటావు ఏంటి? అసలు ఏదేదో నువ్వు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? అసలు ఎవడి కమెడియన్ను ఎప్పుడు చూడలా? జాగిలాలను వదులుతున్నారా ఏంటండి పవన్ కళ్యాణ్ గారు? మీరు దీర్ణ కాదులే పాపమే, పెద్ద మనిషి లేకున్నాడు, తెల్ల జుట్టు పైన కింద నెరిసిపోయి. బాగానే వదులుతున్నావు పవన్ కళ్యాణ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు బాగా వదులుతున్నారు జాగిలాలని. విక్టిమ్స్ మీదకి, అమాయకుల మీదకి, కాళ్ళు లేని వ్యక్తుల మీదకి, కుటుంబంలో, సొంత కుటుంబంలో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడతానని మభ్య మాటలు చెప్పి ఇప్పుడు బాగానే వదులుతున్నారు జాగిలాలని కరవమని. 5 సెంట్ల స్థలం ఏదో నువ్వు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎవడి? అసలు మీరిచ్చారా? 2017లో మేము ఇవ్వలేదు, మేము ఇప్పించాం. 17 నుంచి 19 దాకా ఎవడది? 2017 నుంచి 19 దాకా ఏం చేస్తున్నారు? 2017 నుంచి 19 దాకా మీ ప్రభుత్వం ఉంది కదండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇవ్వకుండా 19 నుంచి 24 మధ్యలో వచ్చిన ప్రభుత్వం ఇస్తే అది మీరు ఇచ్చినట్టు డబ్బా కొట్టుకోవడం, క్రెడిట్ దొబ్బేయటం మనకు అలవాటే. తెలుగుదేశం పార్టీ గెలిస్తే మనం గెలిచాం, మన వల్ల గెలిచిందని క్రెడిట్ దొబ్బేస్తారు. అది వేరే విషయంలే. క్రెడిట్లు దొబ్బేసే ప్రాసెస్లో క్రెడిట్ దొబ్బేశారు, ఓకే బాగానే ఉంది. అయితే అది వెనక్కిచ్చి మాట్లాడాలా? ఎవడ బాబుగాడి సొమ్ము, నీ బాబుగాడి సొమ్ము ఏమైనా ఇచ్చావా? ఎవడైతే మాట్లాడుతున్నావు వాడిని అడుగుతున్నా, నీ బాబుగాడి సొమ్ము ఏమైనా ఇచ్చావా? ఇది ప్రభుత్వం ఒక చట్టం చేసి, మన భారతదేశం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఒక చట్టం చేసి, ఆ చట్ట ప్రకారం న్యాయం జరిగినా జరగని ముందు వాళ్ళకు ఒక స్వాంతన కలగాలి, కాంపెన్సేట్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి, ప్రజలను పాలించేది ప్రభుత్వాలు కాబట్టి, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు కాబట్టి, ఆ ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాలు పిచ్చిన్నాయి, కాంపెన్సేట్ చేస్తాయి. ఈ మాత్రం తెలియనోడు ఈడెవడో, మరి ఈ రాజకీయ నాయకుడు ఎట్టయ్యాడో మరి నాకు అర్థం కాదు. ఈ జాగిలాని వదిలి పవన్ కళ్యాణ్ వెనకమాల నుంచి చప్పట్లు కొట్టి ఆనందపడుతున్నట్టున్నాడు. మాట్లాడదు నీకు 6 నెలలు డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. జగన్మోహన్ రెడ్డి మీద తగుదనమ్మా అనుకుంటూ వచ్చేసిందంట. ఆహా ఓహో అనుకుంటా. ఆ భాష ఏంటి? ఆ భాష ఏంటి? తగుదనమ్మా అనుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ వచ్చేసి ఆ డబ్బులన్నీ తీసుకొని నేను హారతి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోాలి. ఎందుకు? ముఖ్యమంత్రి ఎవడో అలా కూర్చున్నందుకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని కుక్కలు వచ్చి జనసేన జెండా కూలీలు, పవన్ కళ్యాణ్ ఏ జెండా మేమంటే ఆ జెండా మోసే కొన్ని బానిస కుక్కలు వచ్చి ఇప్పుడు కింద కామెంట్లు చేస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం పీకేవరా నువ్వు? మేమేం పీకామో పోస్టులు పెడతాను చూడండి రా జెండా కూలీలారా. మీలాగా అందరూ జెండా కూలీలు కాదురా. కూలిపోయి మీ నాయకుడు ఏ జెండా మేమంటే ఆ జెండా మోసే కూలి పని చేసే వాళ్ళం కాదురా మేము. మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ని ఫాలో అయ్యి అమ్మో ఈ ఫాలో అయితే ఇప్పుడు మనల్ని ఏడ తీసుకెళ్తాడు. ఒకసారి బీఎస్పీ, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి భారతీయ జనతా పార్టీ, ఒకసారి సిపిఐ, ఒకసారి సిపిఎం, ఇట్లా మళ్ళీ దేనికి తీసుకుపోతాడో మనకెందుకు వచ్చిందని వదిలేసాం. కొద్దిగా తెలివి ఉండాలిగా. గొర్రెలా ఫాలో అయిపోతే ఎట్టగా? ఆ బానిస కుక్కలకు చెప్తున్నా, సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ పికప్ చేయక ముందు నుంచే మేము సుగాలి ప్రీతి గురించి పోస్టులు పెట్టాం, వీడియోలు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ న్యాయం చేయండి ఈవిడికి అని.
జీవో రిలీజ్ అయినప్పుడు కూడా ఈ జీవో మా కరెక్ట్ కాదంట, ఏంటి ఈ జీవో రిలీజ్ చేశారు, ముందు సిబిఐతో ఫాలోఅప్ చేయండి అని చెప్పని పోస్టులు పెట్టాం, వీడియోలు చేసాం. మీ బ్రతుకులకి ఎవరినైనా ప్రశ్నించి సస్తేగా. మాకు అలాంటివి ఏముండవు. అరే జెండా కూలీస్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నారని ప్రశ్నిస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలంట, మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముందు కూర్చోవాలా? ఏమన్నా న్యాయం చేయమన్నా? సిగ్గుండాలి. మాకు అధికారం ఏంటి? పొడి చేస్తాం, తురిమేస్తాం, తరిగేస్తాం. సిగ్గులేనేదవా. ఓటేసిందేమో నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి, నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లోకి వచ్చి మన జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. డబ్బులు మూట్ల కోసం ఓటేసిందేమో జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి కులానికి. నువ్వు కులం జగన్మోహన్ రెడ్డి కులమేనంట కదా. అసలు కులం 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 ఎంత మంచి సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూడండి, సుగాలి ప్రీతి అనే వ్యక్తి పాపం ఆ చిన్న పిల్లనవడో అన్యాయంగా చంపేస్తే ఆ తల్లిని రాజకీయంగా వాడుకొని ఇప్పుడు ఆ తల్లి నేను నిరాహార దీక్ష, నాకు న్యాయం చేయండి లేదా నేను దీక్ష చేస్తానంటే ఉచ్చపోసుకొని జాగిలాలను వదిలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లా కులం, నీది అసలు ఆ కులమే కాదంటగా, డబ్బులు దొబ్బితే డబ్బులు తీసుకొని నీ మొగుడికి ఉద్యోగం ఇప్పించుకొని మొగుడు ఎలక్షన్స్కి ముందేమో వాటేసుకోవటం, ఆ కుటుంబాన్ని, ఆ చిన్నపిల్లని తీసుకుని వాటేసుకోవటం. బాబ్బా, పవన్ కళ్యాణ్ గారు యువర్ ఎక్స్పోజ్డ్, యువర్ ఫిల్తీ పాలిటిక్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. మీ కుళ్ళు రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్క సంవత్సరానికే ఇంత బయటపడిపోయారు. నోరులు అదుపులో పెట్టుకోమని చెప్పండి. మాట్లాడేటప్పుడు, ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరులు అదుపులు పెట్టుకోమని చెప్పండి. ఆడపిల్ల ఏంటి, మగోడేంటి, నోరు ఎదుటి మనిషి ఒక వ్యక్తి విక్టిమ్ అయితే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తాం మనం. సిగ్గుపడండి పవన్ కళ్యాణ్ గారు, ఈ రాజకీయాలు చేయడానికి సిగ్గుపడండి చేస్తున్నందుకు. మన గవర్నమెంట్ ఫామ్ పార్వతి, మన గవర్నమెంట్ జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. డబ్బులు మూట్ల కోసం రోడ్డు మీదకి వచ్చా నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో చెప్తున్నా. ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది నీకు. పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. పార్వతి అనే ఆమె వచ్చి మళ్ళా సరే అయితే చూస్తారు, ప్రజలు చూస్తారు. ఏంటది ఇంతటితో ఊరుకుంటే సరేనా? లేకపోతే ఏంటి? లేకపోతే జనసేన ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిరోజు ఏమో మమ్మల్ని భయపడిపోతామా? మేము రౌడీలమా? రెండుది రౌడీలు మీరు, గుండాలు మీరు, గుండాలకు భయపడతామా? రౌడీలకు భయపడతామా? నీ అమ్మ, కాళ్ళు లేని ఒక అవిటి తల్లి మీద బెదిరింప అని కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది మీ ముఖాల మీద. కాళ్ళు లేని కూతురిని కోల్పోయి ఇంకా న్యాయం జరగని ఆ తల్లి న్యాయం అడుగుతుంటే ఆ తల్లిని బెదిరిస్తారా? ప్రజలు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ బండారం మొత్తం ఒక్క సంవత్సరంలోనే బయట పెట్టేసుకున్నారు. మాట్లాడదాం అసలు సుగాలి ప్రీతి గారి తల్లితో. ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా మాట్లాడలేదు. లెట్ us టాక్ విత్ సుగాలి ప్రీతిస్ మదర్. ఒకసారి నేను మాట్లాడి సుగాలి ప్రీతి మదర్తో, ఆవిడతో కుదిరితే ఆవిడతోనే డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేయించి ప్రశ్నలు పెడతా. అదేంటది, ఇక్కడతో ఆపేస్తే సరిపోద్ది. ఆపరు, ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఒకవేళ ఆవిడ మొదలు పెట్టలేదనుకో, మేము కూడా ఆవిడకి సపోర్ట్గా ఉండి నీకు వెనకమాలు ఉంటామమ్మా, మొదలు పెట్టండి అని చెప్తాం. ఈ మాట్లాడేవాడు ఏం పీకుతాడో చూద్దాం.